నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. ఒమిక్రాన్ ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపాటు గురిచేస్తున్న పేరు ఇది. ఇప్పటికే కరోనా దెబ్బకు ప్రపంచం ఆర్థికంగా చాలా నష్టపోయింది. లక్షలాది మంది ప్రాణాలు సైతం కోల్పోయారు. ఇప్పుడు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మూడో వేవ్ వచ్చేందుకు కారణమవుతుందన్న వార్త ప్రపంచాన్ని హళ్ళెత్తిస్తోంది. నిజంగా ఒమిక్రాన్ అంత ప్రమాదకరమైందా, అంత భయంకరమైందా? మరోమారు లాక్డౌన్ పరిస్థితులు తలెత్తుతాయా? సైంటిస్టులు చెబుతున్నదేంటి? ప్రపంచం మళ్లీ భయం గుప్పిట్లో చిక్కింది. మహమ్మారి మరోసారి పంజా విసురుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగు చూడడమే ఇందుకు ప్రధాన కారణం. కొత్త వేరియంట్ బయటపడడంతో ఉలిక్కిపడ్డ ప్రపంచ దేశాలు ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నాయి. అమెరికా ఏకంగా 4 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించింది. సైంటిస్టుల హడావిడితో ఒమిక్రాన్ అంత ప్రమాదకరమైందా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కరోనా సెకండ్ వేవ్ ముగిసి క్రమంగా సాధారణ పరిస్థితులు వచ్చాయి. మొదట్లో థర్డ్ వేవ్ హెచ్చరికలు ఉన్నా తర్వాత కరోనా పని అయిపోయిందనే తరహా ప్రచారం కూడా సాగింది. అయితే ఇప్పుడు జాగ్రత్తగా ఉంటేనే కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పు ఉండదని ఎప్పటికప్పుడు ప్రభుత్వం సూచిస్తూనే ఉంది. కానీ సౌత్ ఆఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది. కరోనా వైరస్ తాజా మ్యూటేషన్ ఒమిక్రాన్ యావత్ ప్రపంచ దేశాలని వణికిస్తోంది. కొత్త వేరియంట్ వెలుగు చూసిన 4 రోజుల్లోనే ఏకంగా 13 దేశాలకు వ్యాప్తి చెందిందంటే అది ఎంత వేగంగా విస్తరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. దీంతో కట్టడికి పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి, సరిహద్దులను మూసివేశాయి. ఇదే సమయంలో విదేశాల్లోని పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది భారత ప్రభుత్వం. వచ్చే నెల 15వ తేదీ నుంచి అంతర్జాతీయ విమానాలను ప్రారంభించాలని మొదట నిర్ణయించినా ఒమిక్రాన్ ఎఫెక్ట్తో ఆ నిర్ణయాన్ని మళ్లీ సమీక్షించాలని భావిస్తోంది. ఇతర దేశాల్లో వరుసగా కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూస్తుండటంతో రాష్ట్రాలకు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది భారత ప్రభుత్వం. ఇక వైరస్ భయాలతో పలు రాష్ట్రాలు కూడా కఠిన ఆంక్షలకు పూనుకుంటున్నాయి. ఇప్పటికే 13 దేశాలకు ఒమిక్రాన్ విస్తరించింది. సౌత్ ఆఫ్రికా నుంచి ఇటీవల వచ్చిన 600 మందిలో 61 మందికి కరోనా సోకినట్లు గుర్తించామని నెదర్లాండ్స్ అధికారులు తెలిపిన విషయం తెలిసిందే. కాగా అందులో 13 మందికి ఒమిక్రాన్ వేరియంట్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ వేరియంట్ వెలుగు చూశాక ఒక దేశంలో ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో సౌత్ ఆఫ్రికా నుంచి రాకపోకలపై ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, EU, ఇరాన్, జపాన్, న్యూజిలాండ్, థాయిలాండ్, అమెరికా, సింగపూర్, దక్షిణ కొరియా, నేపాల్ తదితర దేశాలు నిషేధం కూడా విధించాయి. మరోవైపు విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను దేశంలోకి అనుమతించబోమని ఆదివారం ఇజ్రాయిల్, మొరాకో వెల్లడించాయి. అయితే వచ్చే నెలలో నిర్వహించనున్న మిస్ వరల్డ్ పోటీలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇప్పటికే దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇటలీ, జర్మనీ, నెదర్లాండ్స్, ఇజ్రాయిల్, హాంకాంగ్, బోట్స్వానా, బెల్జియం, చెక్ రిపబ్లిక్, ఒవేరియా, ఆస్ట్రియా, బ్రిటన్ వంటి దేశాలు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు వ్యాక్సిన్ అంటే ఆసక్తి చూపించని వారు కూడా ఇప్పుడు వ్యాక్సిన్ కోసం పరుగులు పెడుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక వ్యాక్సిన్ వేసుకున్న వారిపై కూడా ఈ వేరియంట్ తీవ్ర ప్రభావమే చూపుతుందని హెచ్చరికలు ఉన్నాయి. కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ దాని బారిన పడకుండా ఉండడమే మంచిదని సలహా ఇస్తున్నారు. అది ఎలా పనిచేస్తుంది, ఎంత వేరియేషన్స్ కొత్తగా వస్తున్నాయి, ఎంత సివియారిటీ వస్తుంది అనేది ఎక్స్పెక్టేషన్స్ కి అందట్లేదు కొద్దిగా. సో డెఫినెట్లీ మన వంతు ప్రకారం చూసుకుంటే జాగ్రత్తగా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా రెస్ట్రిక్షన్స్ తమ వంతు తానుగా, ఎందుకంటే ఒక నేషన్ వైడ్ చేయడం అనేది ఇప్పుడు అన్ని ఆలోచించి చేయాల్సిన పరిస్థితి. సో మనవంతుడికి మనగా ఎవరికి వాళ్లే జాగ్రత్తలు పాటిస్తూ అందరికీ తెలిసిన విషయాలే, శానిటైజేషన్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క ఇండివిజువల్ పరిశుభ్రత, వాళ్ళు మాస్క్ ధరించడము, తర్వాత డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, కొద్దిగా వాళ్ళంతా వాళ్ళే ప్రయత్నించుకుంటూ జాగ్రత్తగా చేసుకుంటే మంచిది. సో జయరామ్ గారు చెప్పినట్టు ఏమైనా ప్రాబ్లమ్స్ ఇనిషియల్ గా ఏమైనా కొన్ని ఫీవర్ అలాంటివి ఏమైనా వచ్చినా కొద్దిగా 1-2 days లో ఒకవేళ కంట్రోల్ అవ్వకపోతే డెఫినెట్ గా మనం టెస్టింగ్ కి వెళ్ళడం అనేది డెఫినెట్ గా చేస్తూ ఉండి ఒక జాగ్రత్తగా ఉంటుంటే మనం సమర్థవంతంగా మనం ఎదుర్కోవచ్చు. మహమ్మారి పీడ వదిలింది అనుకునే లోపు కొత్త వేరియంట్లు హళ్ళెత్తిస్తున్నాయి. కరోనా వైరస్ తాజా రూపాంతరం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. పాత వాటితో పోలిస్తే ఇది భయంకరమైంది మాత్రమే కాదు, ప్రమాదకరి కూడా అన్నది శాస్త్రవేత్తల అంచనా. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుందా? వ్యాక్సిన్లు, మెడిసిన్ ప్రభావాన్ని తగ్గిస్తుందా? తీవ్రమైన అనారోగ్యాలకు ఇది కారణమవుతుందా?
అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ దేశంలో మూడో వేవ్కు కారణమవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కొత్త వేరియంట్ తీరును అంచనా వేస్తున్న నిపుణులు ఇండియాలో సెకండ్ వేవ్కి కారణమైన డెల్టా వేరియంట్ కంటే 6 రెట్లు ప్రమాదకరమని చెబుతున్నారు. అంతేకాదు ఇది మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టైల్ చికిత్సలకు లొంగదని ఆందోళన చెందుతున్నారు. దక్షిణాఫ్రికా వద్ద ఉన్న ఒమిక్రాన్ ప్రాథమిక సమాచారాన్ని విశ్లేషిస్తున్న నిపుణులు దీని వ్యాప్తి డెల్టా కంటే 6 రెట్లు ఎక్కువగా ఉందని కలవరపడుతున్నారు. ఒమిక్రాన్ విషయంలో మరో ఆందోళనకర అంశమేంటంటే వ్యాక్సిన్ తీసుకున్నా కూడా వేగంగా వ్యాపించడమే. ఈ వేరియంట్ వ్యాధి నిరోధకతను ఏమార్చి వ్యాపిస్తున్నట్లు గుర్తించారు. కరోనా తొలినాళ్లలో అద్భుత చికిత్సగా పరిగణించిన మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీకి తీవ్రమైన ఇన్ఫెక్షన్, మరణాలకు కారణమయ్యే డెల్టా వేరియంట్ ప్రతిస్పందిస్తుంది. దాని ఉపవర్గం డెల్టా ప్లస్ పై మాత్రం ప్రభావం చూపలేదు. తాజాగా ఒమిక్రాన్ సైతం మోనోక్లోనల్ యాంటీబాడీ ట్రీట్మెంట్కు ప్రతిస్పందించదని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇజ్రాయెల్లో టీకా వేసుకున్న వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ కావడంతో ఇది బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్కు కారణమవుతుందని భావిస్తున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా కూడా పలు దేశాల్లో ఒమిక్రాన్ వ్యాప్తి సాధారణంగా ఉందని చెబుతున్నారు. ఒమిక్రాన్ వైరస్ మన దేశంలో కూడా ప్రవేశించిన నేపథ్యంలో అందరూ మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం ఒమిక్రాన్ లక్షణాలు ఎలా ఉంటాయో ఒకసారి చూస్తే ఒమిక్రాన్ బారిన పడిన వారిలో తొలుత అలసటగా ఉంటుంది. ఒంటి నొప్పులు, గొంతులో కొద్దిగా గరగరగా ఉండడం, పొడి దగ్గు, కొద్దిపాటి జ్వరం కూడా ఉంటుంది. చాలా మటుకు చికెన్ గునియా లక్షణాలే ఉంటాయి. కరోనా తొలి వేవ్లో వైరస్ బారిన పడిన వారికి కూడా ఒమిక్రాన్ సోకవచ్చు. వ్యాక్సిన్ 2 డోసులు తీసుకున్న వారికి కూడా వైరస్ సోకే అవకాశం ఉంది. సెకండ్ వేవ్లో కరోనా బారిన పడిన వారికి ఈ వైరస్ సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. వైరస్ సోకినా చాలా మందికి తెలియకుండానే పోతుంది. అయితే వైరస్ బారిన పడిన వారు ధైర్యంగా ఉండాలి. భయపడితే వారి పాలిట ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. ఒమిక్రాన్ డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో అందరం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. వ్యాయామం, డి విటమిన్ కోసం ఎండలో నడవడం లాంటివి చేయాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ఆహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. శాకాహారులు విటమిన్ B12 తీసుకోవాలి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే వైరస్ సోకినా సమర్థవంతంగా ఎదుర్కోగలం. నమస్తే, నేను డాక్టర్ లక్ష్మీ లావణ్య. ఇప్పుడు వచ్చిన కొత్త ఒమైక్రాన్ వేరియంట్, COVID-19కి వచ్చిన కొత్త వేరియంట్ గురించి మనం చెప్పుకుందాం. సో ఈ వేరియంట్ అసలు ఎట్లా బయటపడింది అంటే, గతంలో ఉన్న డెల్టా వేరియంట్తో ఎక్కువగా కేసెస్ వస్తూ ఉన్నప్పుడు బోట్స్వానాలో ఒక కేసు పాజిటివ్ వచ్చిందంట. ఆ బోట్స్వానాలో కేసు పాజిటివ్ వచ్చిన తర్వాత సౌత్ ఆఫ్రికాలో ఉన్నట్టుండి ఒక 100 కేసెస్ ఒకేసారి పాజిటివ్ రావటం, ఆ కేసెస్లో వచ్చిన పాజిటివ్ RT-PCR టెస్ట్ చేసే ల్యాబ్ టెక్నీషియన్స్ ఇందులో ఒక S జీన్ సిగ్నలింగ్ ట్రాన్స్ఫర్ జీన్ ఏదో మిస్సింగ్ లాగా ఉంది అని వాళ్ళు జీనోమిక్ సీక్వెన్సింగ్లో జీనోటైపింగ్ అంటే QPCR టెస్ట్లోనే తెలుసుకోవటం జరిగింది. సో అక్కడ ఉన్న ల్యాబ్ టెక్నీషియన్స్, అక్కడ ఉన్న వైరాలజిస్ట్కి ఇది సూచనిస్తే అక్కడ వైరాలజిస్టు మళ్ళీ ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ లండన్లో కూడా ఈ శాంపిల్స్ పంపిస్తే అక్కడ జీనోమిక్ సీక్వెన్సింగ్ ద్వారా 69-70 డిలీషన్స్ ఉండటంతో స్పైక్ జీన్, స్పైక్ జీన్ ట్రాన్స్ఫర్ సిగ్నలింగ్ లోపం జరిగింది. అందుకనే QPCR టెస్టింగ్లో జీనోమిక్ టైపింగ్లోనే బయటపడిందని తెలిసింది. సో అక్కడ జీనోమిక్ సీక్వెన్సింగ్ చేశాక 32 స్పైక్ మ్యూటేషన్స్ ఒకే దాంట్లో ఉన్నాయని, హెవీలీ మ్యూటేటెడ్ వేరియంట్ ఆఫ్ COVID-19, దీని పేరు న్యూ అని పెడతారేమో అని చెప్పారు. ఓవర్ నైట్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా జిసాడ్ అనే ఒక ఇంటర్నేషనల్ వ్యవస్థ జీనోమిక్ సీక్వెన్సింగ్ని కనిపెడుతూ రిపోర్టింగ్ చేస్తూ దాని మీద ఒక పూర్తి గైడ్ లైన్ రిలీజ్ చేస్తూ ఉన్న వ్యవస్థకి పంపించడం జరిగింది. అక్కడ నుంచి WHO వాళ్ళు దీని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అని శుక్రవారం తెల్లవారుజామున ఇది నిర్ధారించి దాని పేరు ఒమిక్రాన్ అని నిర్ణయించారు. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్లు కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు ఎంతగా కష్టపడ్డారో చూస్తూనే ఉన్నాం. అయితే వ్యాక్సిన్లు వచ్చినా మహమ్మారి రోజుకో రూపం మార్చుకుంటూ రాటెత్తిస్తోంది. వ్యాక్సిన్లకు కూడా లొంగనంతగా విజృంభిస్తోంది. ఇప్పుడున్న వ్యాక్సిన్లలో ఒమిక్రాన్కు సమర్థవంతంగా ఎదుర్కోగలిగే వ్యాక్సిన్లు ఏవి? థర్డ్ వేవ్ అంటూ హెచ్చరికలు వినిపిస్తున్న నేపథ్యంలో మళ్ళీ లాక్డౌన్ తప్పదా? వ్యాక్సిన్లు ఈ కొత్త వేరియంట్ను ఎదుర్కోగలవా అంటే, ఒమిక్రాన్ వైరస్ ఇప్పుడు చైనాలోని వుహాన్లో ఉద్భవించిన అసలు వైరస్కి పూర్తి భిన్నంగా ఉండడమే
ఆందోళన కలిగిస్తోంది. అంటే ఒరిజినల్ స్ట్రెయిన్ ఉపయోగించి రూపొందించబడిన వ్యాక్సిన్లు అంత ప్రభావవంతంగా ఉండకపోవచ్చు. అయితే ఇప్పుడే శాస్త్రీయ అధ్యయనాలపై ఆధారపడి ఏం చెప్పలేం. ఎందుకంటే వాస్తవ ప్రపంచంలో కరోనా వైరస్ తీరు వేరుగా ఉంటోంది. కాబట్టి దీనిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం ద్వారా మాత్రమే ఒక నిర్ధారణకు రాగలం. ఎందుకంటే గతంలో కూడా బీటా వేరియంట్ అత్యంత భయంకరమైందని శాస్త్రవేత్తలు భావించారు. కానీ తర్వాత దాని ప్రభావం భయపడినంతగా లేదు. అయితే ఒమిక్రాన్ భయం మాత్రం చాలా మందిని మేల్కొల్పిందనే చెప్పొచ్చు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా అమెరికాలో ఇంకా 30% మంది ప్రజలు కనీసం ఒక్క టీకా డోసు కూడా వేసుకోలేదు. అయితే ఇప్పుడు ఒమిక్రాన్ భయంతో టీకా వేసుకోవడానికి అమెరికన్లు పోటెత్తుతున్నారు. దీంతో దేశంలోని వందలాది టీకా కేంద్రాల్లో రద్దీ నెలకొంది. ఒమిక్రాన్ అమెరికాకు కూడా వ్యాపించి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఒమిక్రాన్ ఆందోళన నేపథ్యంలో ఆదివారం భారత హోంమంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా సమావేశమైంది. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులను సమీక్షించిన తర్వాతే విమాన సర్వీసుల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను పరీక్షలు, వారిపై నిఘాకు సంబంధించిన ఎస్ఓసి మార్గదర్శకాలపై కూడా నిర్ణయిస్తామన్నారు. రాష్ట్రాల మధ్య అనేక నిబంధనలు మళ్లీ అమల్లోకి వచ్చేశాయి. మహారాష్ట్ర, కేరళ నుంచి వచ్చేవారు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. 2 డోసులు వేసుకోని వారు రాష్ట్రంలోకి రావాలంటే కరోనా టెస్ట్ చేయించుకోవాలని గుజరాత్ అధికారులు సూచించారు. గడిచిన నెల రోజుల్లో విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారందరూ కోవిడ్-19 టెస్ట్ తప్పనిసరిగా చేయించుకోవాలని మధ్యప్రదేశ్ సర్కార్ తెలిపింది. ఇక ఒమిక్రాన్ స్పైక్ ప్రోటీన్లో 30కి పైగా ఉత్పరివర్తనాలు ఉన్నట్టు తెలుస్తోందని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్దీప్ గులేరియా అన్నారు. దీంతో ఈ వేరియంట్ సులభంగానే రోగనిరోధక శక్తి నుంచి తప్పించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ఒమిక్రాన్లో మ్యూటేషన్లు ఎక్కువగా ఉండడం చేత ప్రస్తుత వ్యాక్సిన్ల సమర్థత తగ్గొచ్చన్నారు. ఒమిక్రాన్పై రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. విదేశీ ప్రయాణికులకు ఎయిర్పోర్టుల్లోని ఆర్టీపీసీఆర్ పరీక్షలు జరపాలని నిర్ణయించింది. ముఖ్యంగా ఎట్ రిస్క్ జాబితాలోని దేశాల నుంచి వచ్చిన వారికి ఇది తప్పనిసరి. ఫలితాలు వచ్చే వరకు ఎయిర్పోర్ట్లోనే ఉండాలి. పాజిటివ్గా తేలిన వారికి 14 రోజులు క్వారంటైన్ తప్పదు. ప్యాసింజర్ల ట్రావెల్ హిస్టరీ సేకరించాలి. హాట్స్పాట్లతో పాటు అన్ని ప్రాంతాల్లో నిఘా టెస్టుల సంఖ్యను పెంచాలి. వ్యాక్సినేషన్ను ముమ్మరం చేయాలి. ఒమిక్రాన్ను వీలైనంతగా దేశంలో ఉపద్రవంగా మారకుండానే అరికట్టే దిశగా కేంద్రం చర్యలకు ఆదేశించింది. ఒమిక్రాన్ అనే కరోనా కొత్త వేరియంట్ నిజంగానే అంత భయంకరమైందా? వేగంగా వ్యాప్తి చెందుతుందా? వ్యాక్సిన్లకు కూడా లొంగదా అంటూ పుంఖానుపుంఖాలుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఎక్కడైతే ఈ కొత్త వేరియంట్ వెలుగు చూసింది అని చెబుతున్నారో అదే దక్షిణాఫ్రికాకు చెందిన ఓ వైద్య సంస్థ చెప్పిన అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. WHO నామకరణం చేసిన ఒమిక్రాన్తో కేవలం స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని, కనీసం వాసన, రుచిపోవడం వంటి లక్షణాలు కూడా లేవని స్పష్టం చేసింది. 2 రోజులు నీరసంతో పాటు కొద్దిగా దగ్గు ఉంటుందని తెలిపారు. మరి ఇంత స్వల్ప లక్షణాలు ఉన్న వేరియంట్తో ప్రపంచాన్ని మళ్లీ గడగడలాడించడం వెనుక మతలబు ఏంటన్న చర్చ సాగుతోంది. కేవలం బూస్టర్ డోసులు, వ్యాక్సిన్ల అమ్మకాల వేగం పెంచేందుకు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వార్త అలా వచ్చిందో లేదో అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ మెడర్నా షేర్లు శుక్రవారం నాడు ఏకంగా 20% మేర లాభపడ్డాయి. కొత్త వేరియంట్పై జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండడం తప్పులేదు. కానీ తీవ్ర భయాందోళనలు ఏర్పడేలా చేయడం మాత్రం సరికాదని కొంతమంది వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రపంచానికి దిశానిర్దేశం చేయాల్సిన WHO కోవిడ్ విషయంలో తొలి నుంచి ఎన్ని పిల్లి మొగ్గలు వేసిందో అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే ఒమిక్రాన్ వేరియంట్ విషయంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు స్పందిస్తున్న తీరుపై దక్షిణాఫ్రికా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. ముందుగా కొత్త వేరియంట్ను గుర్తించి ప్రపంచాన్ని అప్రమత్తం చేసినందుకు మాకు శిక్ష విధిస్తారా అంటూ ప్రశ్నిస్తోంది. పలు దేశాలు దక్షిణాఫ్రికా నుంచి విమాన రాకపోకలను నిషేధించడాన్ని తప్పుపట్టింది. ప్రపంచానికి చెందిన అంతర్జాతీయ సంబంధాలు సహకార శాఖ ఓ ప్రకటన విడుదల చేస్తూ సరైన పరిశీలన లేకుండా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం సరికాదని పేర్కొంది. అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తాము కొత్త వేరియంట్ను గుర్తించి అందరినీ అప్రమత్తం చేస్తే పలు దేశాలను ట్రావెల్ బ్యాన్ పెట్టడం ఏమాత్రం సరికాదని చెప్పింది. పలు దేశాలు ఇప్పటికే కొత్త వేరియంట్స్ను గుర్తించాయని, అయితే దక్షిణాఫ్రికా కనుగొన్న కొత్త వేరియంట్తో దేనికి లింకులు లేవన్నారు. కానీ ఇతర దేశాల వేరియంట్స్తో పోలిస్తే తమ దేశంలోని వేరియంట్స్పై పలు దేశాలు స్పందించిన తీరు మాత్రం తేడాగా ఉందని వెల్లడించింది.
తాము పలు దేశాలతో చర్చలు జరుపుతున్నామని వెల్లడించింది. ప్రతి దేశం తమ తమ దేశాల్లో ప్రజలను కాపాడుకునేందుకు ముందస్తు చర్యలు తీసుకోవడం సరైనదే అని, అయితే కోవిడ్ లాంటి మహమ్మారిని ఎదుర్కోవడానికి నైపుణ్యాలను పంచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అయితే అసలు ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం ఏ మేరకు ఉంటుంది, దాని తీవ్రత వంటి విషయాలపై ఇంకా పూర్తిస్థాయి పరీక్షలు పూర్తవలేదు. కానీ దక్షిణాఫ్రికా మాత్రం ఈ వేరియంట్ లక్షణాలు మాత్రం చాలా స్వల్పమే అని స్పష్టం చేస్తోంది. కానీ భయం మాత్రం మళ్ళీ మరో వేవ్ తప్పదు అనే స్థాయిలో సాగుతున్నాయి. మరి ఇది ఎక్కడ వరకు వెళుతుందో వేచి చూడాల్సిందే. సో ఇది వేరియంట్ ఆఫ్ కన్సర్న్ ఆర్ వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఎందుకు అంటారు అంటే ఇందులో ఒక 5 భాగాలు ఉంటాయి. ఎప్పుడైనా సరే కొత్త వేరియంట్ వచ్చినప్పుడు ఈ వేరియంట్ అతివేగంగా ట్రాన్స్మిసిబుల్ అవుతుందా, ఈ వేరియంట్ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ పెరుగుతుందా, ఈ వేరియంట్ విరులెన్స్ ఎక్కువ అంటే తీవ్రత, ఇన్ఫెక్షన్ తీవ్రత ఎక్కువ పెరుగుతుందా, ఈ వేరియంట్ వల్ల వ్యాక్సిన్స్ ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంటుందా, ఈ వేరియంట్ రెగ్యులర్గా చేయబోయే క్యూపీసీఆర్ టెస్టింగ్, ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ ద్వారా పట్టుకోగలుగుతామా, లేకపోతే టెస్టింగ్ డయాగ్నోస్టిక్ టెస్ట్లు కూడా దీన్ని ఎస్కేప్ చేయగలుగుతాయా అనేది ఒక 5 పాయింట్లు ఉంటాయి. ఈ 5 పాయింట్లలోనూ ఈ వేరియంట్ అనేది ఎక్కువైతే ట్రాన్స్మిసిబుల్ లైట్గా పెరిగి విరులెన్స్ బాగా పెరిగి అయితే వ్యాక్సిన్ ఎస్కేప్ అవ్వగలిగే సిచ్యువేషన్ ఈ పర్టికులర్ వేరియంట్లో ఉందని తెలుసుకున్నాక దీని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్టే కాకుండా వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అని కూడా గుర్తించడం జరిగింది. కరోనా 1-2 వేవ్లకే పరిస్థితి దయనీయంగా మారిపోయింది దుస్థితి. అలాంటిది 3వ వేవ్ విరుచుకుపడితే ఇక అంతే సంగతుల. మాస్కులు లేకుండా, కోవిడ్ నిబంధనలు పాటించకుండా అడ్డగోలుగా తిరుగుతున్నారు కొందరు. అయినా ప్రభుత్వాలు, అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? నిర్లక్ష్యానికి తగిన మూల్యం సెకండ్ వేవ్. మరోసారి అందరూ అదే తప్పు చేస్తున్నారా? కరోనా మొదటి వేవ్తో పోలిస్తే రెండో వేవ్ ఎంతటి కల్లోలం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చాలా వేగంగా కేసులు పెరగడంతో పాటు మరణాలు కూడా ఎక్కువ సంభవించాయి. కరోనా సెకండ్ వేవ్ ఉధృతం అవ్వడానికి ప్రజల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని తెలుస్తోంది. మాస్కులు పెట్టుకోకపోవడం, సామాజిక దూరం పాటించడం వంటివి చేయకపోవడం వలన కరోనా సెకండ్ వేవ్ విజృంభించిందని తేలింది. ప్రస్తుత సెకండ్ వేవ్ ఉధృతి తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అలా అని చెప్పి ప్రమాదం పూర్తిగా తొలగిపోయినట్లు కాదు. గత ఏడాది రోజువారీ కేసుల సంఖ్య 1,00,000కు చేరినప్పుడు కరోనా పతాక స్థాయిలో నిలిచింది. రోజు 1,00,000 కేసులు వచ్చినప్పుడు బాగా భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ప్రజలు మళ్లీ రిలాక్స్డ్ స్టేటస్కు వస్తున్నారు. మాస్క్ ముక్కుకు, మూతికి పెట్టుకునే వారి కంటే గడ్డానికి తగిలించుకునే వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. పల్లెల్లో కూడా చాలా చోట్ల అనేక మందికి కరోనా వచ్చి పోయింది. అలా ఆయా ఊర్లలో వేవ్ ముగిసిన పరిస్థితి కనిపిస్తోంది. 200 జనాభా ఉన్న చాలా పల్లెల్లో కూడా ఈసారి 10ల సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. అలాంటి చోట ఇక కరోనా రావడానికి కూడా ఎవరు మిగల్లేదేమో అనే పరిస్థితి తలెత్తింది. చాలా మందికి వచ్చి వెళ్లడం కూడా రిలాక్సేషన్కు ఒక కారణం. నిర్లక్ష్యం వలనే సెకండ్ వేవ్ వచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. మహమ్మారి బారి నుండి మనల్ని మనం కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించకపోతే ఎన్ని వేవ్లైనా వచ్చే ప్రమాదం పొంచి ఉందని చెప్పక తప్పదు. కరోనా ఏడాదిన్నరగా ప్రపంచాన్ని కుదిపేసింది. లక్షలాది మందిని నిరాశ్రయులను చేసింది. కోట్లాది మందికి ఆకలి బాధలు రుచి చూపించింది. భారత్లో కరోనా మొదటి, రెండో వేవ్ ఉగ్రరూపం చూపించింది. అయితే ఒమిక్రాన్ కారణంగా 3వ వేవ్ వస్తుందని కొందరు, రాదని మరికొందరు ఎవరి అభిప్రాయాలు వారు చెబుతూనే ఉన్నారు. గతంలోనూ కొత్త వేరియంట్లు ప్రమాదకరమని ప్రచారం జరిగినా ప్రభావం చూపలేదు. దక్షిణాఫ్రికాలోనే వెలుగు చూసిన బీటా వేరియంట్పై ఇలాగే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కానీ అంతగా ప్రభావం చూపలేకపోయింది. ఆ తర్వాత బయటపడ్డ డెల్టా వేరియంట్లో 2 ఉత్పరివర్తనాలు జరిగాయి. ఈ వేరియంట్ ప్రపంచ దేశాలను గడగడలాడించింది. ఒమిక్రాన్లో ఇప్పటి వరకు ఉన్న ఉత్పరివర్తనాలతో పాటు కొత్త మ్యూటేషన్లు కూడా కనిపించాయి. ఈ నేపథ్యంలో ఎక్కువ వ్యాప్తి, రోగనిరోధక శక్తి నుంచి తప్పించుకునే గుణం ఒమిక్రాన్ వేరియంట్లో అధికంగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ ప్రాథమిక దశలోనే ఉంది. వ్యాప్తి, రోగనిరోధక శక్తి కూడా ప్రభావంపై అంచనాలే కానీ ఇంకా ఎక్కడా నిర్ధారణ కాలేదు. వ్యాక్సిన్లు ఏ మేరకు ప్రభావం చూపుతుందో కూడా ఇప్పుడే అంచనా వేయలేని పరిస్థితి. ఒకవేళ డెల్టా వేరియంట్ మాదిరిగానే తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటే మాత్రం మరోసారి లాక్డౌన్ తప్పకపోవచ్చు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రబల రూపంగా మారిన డెల్టా సహా అన్ని కోవిడ్ వేరియంట్లు ప్రమాదకరమైనవేనని WHO తెలిపింది.
నివారణ ఒకటే మహమ్మారి నుంచి తప్పించుకోవడానికి మార్గమని తెలిపింది. మరోవైపు వ్యాక్సిన్ల పంపిణీలో జరుగుతున్న అన్యాయం ఇంకా కొనసాగుతున్న ఫలితమే ఒమిక్రాన్ అని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రస్ అధనామ్ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ల పంపిణీలో సమానత్వం లోపిస్తున్న కొద్దీ వైరస్ మరిన్ని పరివర్తనాలకు లోనవుతుందని, తద్వారా మరింత ముప్పు తెచ్చిపెడుతుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వైద్యులు, ఆరోగ్య సంరక్షకులు సహా ఇతర కరోనా యోధులకు తొలుత వ్యాక్సిన్ అందించాల్సిన అవసరం ఉందన్నారు. మొదటి వేవ్ తర్వాత రెండో వేవ్ వచ్చింది. ఇప్పటికే మూడో వేవ్ వస్తుందన్న హెచ్చరికలు ఉన్నాయి. ఎన్ని వేవ్స్ వచ్చినా మన జాగ్రత్తలో మనం ఉండాలి. టీకా వేయించుకోవడమే కాదు, మాస్క్ పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం లాంటి నిబంధనలు కొన్నేళ్ల పాటు ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే ఈ మహమ్మారి ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు కాబట్టి. 0 కేసులు నమోదయ్యేంత వరకు, ఆ తర్వాత ఇంకొన్నాళ్ళు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. మహమ్మారి బారి నుంచి పూర్తిగా బయటపడగలం. మరి ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణ పాటిస్తారని ఆశిస్తూ ఇది వాళ్ళ స్పాట్లైట్. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.